శుభోదయం. లక్ష్మీం క్షీరసముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శ్రావణ శుక్రవారం, ఇది ఈనాటి విశేషం. శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం పాటించబోతున్నాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలలో కూడా ప్రత్యేకించి మనం అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం. ఈ పూజ చేసే సమయంలో పండు తాంబూలం, రవికెపెట్టల తాంబూలం, వస్త్రములు, పసుపు కుంకుమలు, శోభన ద్రవ్యములు, అలాగే అనేకములైనటువంటి వాటిని వాయనములుగా ఇస్తూ ఉంటాం. ఇస్తి వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఇవ్వడం ఎలా ఆచారమో తీసుకోవడం కూడా అలాగే ఆచారంగా ఉంటుంది. ఇందులో శనగలు, నానబోసిన శనగలు చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన అంశం. ప్రత్యేకించి ఈ మాసంలో, శ్రావణ మాసంలో నానబోసిన శనగలను మనం వాయనంగా తీసుకోవాలి, వాయనంగా ఇవ్వాలి. అథర్వణ వేదంలో 32వ సూక్తం క్రిమిసంహారక సూక్తం అన్న పేరుతో ఉంది. ఈ క్రిమిసంహారక సూక్తంలో 2 రాళ్ల మధ్యన నానబోసిన శనగలు ఏ విధంగా నలిపివేయబడి రూపం మార్చుకున్నవో అలాగే నా దేహంలో ఉండేటటువంటి సమస్త క్రిములన్నీ కూడా నశించాలి అనే అర్థంతో ఈ సూక్తం ఉంటుంది. అథర్వణ వేదం అంటేనే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఒక కొత్త కోణంలో ఈనాటి కాలంలో ఆధునికులు, పరిశోధకులు ఆలోచనలు చేస్తున్నారు. అనేకములైనటువంటి ఔషధములను గురించినటువంటి వర్ణనలు, రోగ సంబంధిత నిదాన విధానములు ఈ అథర్వణ వేదంలో ఉన్నాయి. కనుక నానబోసిన శనగలని ఈ మాసంలో మనం పదార్థంగా, నైవేద్యంగా సమర్పించి దానిని స్వీకరిస్తే మనకు చక్కని సౌభాగ్యము, ఆరోగ్యము చేకూరుతుంది. ప్రత్యేకించి స్త్రీలకే ఎందుకు చెప్పారు ఈ నానబోసిన శనగలు అంటే, వాళ్ళు శ్రద్ధతో తీసుకుంటారు. ఇంటిల్లిపాదికి ఆ నానబోసిన శనగలతో మధురమైన పదార్థాలను సిద్ధం చేసి వండి వార్జిస్తారు. ప్రత్యేకించి స్త్రీలకు వచ్చేటటువంటి అనేకములైనటువంటి వ్యాధులలో క్యాన్సర్ వ్యాధులు కానీ, నీళ్లలో ఎక్కువగా ఉండడం చేత వచ్చేటటువంటి నీటి సంబంధిత వ్యాధులు కానీ మనం గమనిస్తూ ఉంటాం. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, అనేక ఇతర భాగాలకు కానీ వచ్చేటటువంటి వ్యాధులు అధికంగా మనం స్త్రీలలో గమనిస్తూ ఉంటాం. ఈ వ్యాధులు వారికి రాకుండా ఉండే నిమిత్తమై ఈ వర్షకాలంలో, ప్రత్యేకించి ఈ ఋతుకాలంలో ఎటువంటి క్రిములు కూడా ఇబ్బంది కలిగించకుండా క్రిమి సంహార సూక్తంలో చెప్పబడిన ఆ సూత్రాన్నే గమనించినటువంటి సనాతన ధర్మం, ప్రాచీన సంప్రదాయం ఇలా తప్పనిసరిగా ఈ మాసంలో నానబోసిన శనగలను వాయనంగా ఇవ్వాలి, వాయనంగా తీసుకోవాలి అంటూ ఒక నియమాన్ని చేసింది. ఆ నియమాన్ని అనుసరించే ప్రత్యేకించి స్త్రీలంతా కూడా శ్రద్ధతో ఆచరించేటటువంటి వ్రతాలలో మంగళగిరి వ్రతాలు కానీ, శ్రావణ శుక్రవార వ్రతాలు కానీ, అలాగే శ్రావణ శనివార వ్రతాలు కానీ, ఇలాంటి వ్రతాలన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఆ వ్రత పరిభాషను అనుసరించి ప్రత్యేకించి ఈరోజు శ్రావణ శుక్రవారం కనుక అమ్మవారిని స్తోత్రం చేస్తూ, అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మవారికి ప్రీతికరంగా ఇలా నానబోసిన శనగలను వాయనంగా ఇవ్వాలి అంటుంది సంప్రదాయం. ఈ సంప్రదాయాన్నే అనుసరించి మనమంతా కూడా శోభన ద్రవ్యములను, మంగళ ద్రవ్యములను, గాజులు, పసుపు, కుంకుమ, జాకెట్ బట్టలు, నానబోసిన శనగలు, వీటిని వాయనంగా ఇద్దాం.